హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను వాషింగ్ మిషన్ మనకు ట్యాంక్ లేకుండా ఎలా యూజ్ చేయాలి అండ్ ట్యాంకే కంపల్సరీ అవసరమా, ఆటోమేటిక్కి లేదంటే డ్రమ్లో కూడా డ్రమ్ ఉన్నా కూడా మనం వాషింగ్ మిషన్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఇంకా ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఎలా యూజ్ చేయాలి, టాప్ లోడ్ది ఏంటి అన్నది నా ఎక్స్పీరియన్స్, నా 10 years ఎక్స్పీరియన్స్లో అయితే నేను చెప్తాను. సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, సో ఆ ఉద్దేశంతో ఇది ఎలా రిపేర్ వస్తుంది, ఏం ప్రాబ్లమ్స్ వల్ల రిపేర్ వస్తుంది ఏంటి అన్నది ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో వీడియో అయితే కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫ్రెండ్స్, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్తే ఏంటంటే, మనం ఇక్కడ మిషన్ అయితే ఫుల్ ఆటోమేటిక్ శాంసంగ్ అన్నమాట. శాంసంగ్ కంపెనీ ఫుల్ ఆటోమేటిక్ ఇది తీసుకొని దగ్గర 10 years అయితే దాటిపోయింది. 14లో అయితే తీసుకున్నాము. సో ఇప్పటికి 11 years అయితే అయిపోయింది. సో 11 years నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మిషన్ వల్ల అయితే రాలేదు. సో మనం ఎక్స్టర్నల్గా అంటే మన మిస్టేక్ వల్ల మాత్రమే ఇక్కడ నాకైతే ప్రాబ్లం వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే, మనం ఇది వితౌట్ ట్యాంక్తోనే కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అన్నది ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. సో మనకు ఒక డ్రమ్ ఉంటే చాలు, వాటర్ చూడండి మీరు చూస్తున్నారు కదా. ఇందులో అయితే ఇది మిషన్కి, వాషింగ్ మిషన్ పైప్, వాటర్ తీసుకునే పైప్ అన్నమాట. దీనికి మనం చిన్న మోటార్తోని కనెక్షన్ తీసుకుంటాము. సో చూడండి, ఇలా మోటార్కి కనెక్షన్ పెట్టి ఇక్కడ వాటర్లో వేసి, మనకి మోటార్ ప్లగ్ ఒకటి ఇక్కడ పెట్టుకోవాలి. ఇదొకటి వాషింగ్ మిషన్ బోర్డ్, అది ప్లగ్. సో ఫ్రెండ్స్, ఇంకా యాజ్ యూజువల్గా ఇక్కడ మనకి ఇది వాషింగ్ మిషన్ వాటర్ తీసుకునే పైపు. సో ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేసి, ఈ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడైతే వాటర్ మనకి ఇలా ఆన్ చేస్తే వాటర్ అయితే ఆన్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ ఫుల్లీ ఆటోమేటిక్ శాంసంగ్ మిషన్ మనకి టాప్ లోడ్ కాబట్టి, సో చూడండి ఇక్కడైతే ఒక బ్రష్ వస్తుంది సైడ్కి. సో 10 years నుంచి వాడినా మనకి ఎలాంటి ఇదైతే అసలు ఖరాబే అవ్వలేదు. సో ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే అలాంటివి ఏముండదు ఇష్యూ. సో చూడండి, డ్రమ్ కూడా మనకి ఎలాంటిది లేదు. కాకపోతే ఏంటంటే, నేను కొన్ని డేస్ పైనుంచి వాటర్ పట్టాను, ఇలా కనెక్ట్ అయితే ఇవ్వలేదు, పైప్ కనెక్షన్ ఇవ్వకుండా సెమీ ఆటోమేటిక్ టైపు పైనుంచి వాటర్ పట్టడం, వాష్ చేయడం అలా జరిగింది. సో దానివల్ల ఏమైంది, ఇక్కడ వాటర్ అంతా కూడా ఈ సైడ్కి పడిపోయి మనకు కింద డ్రమ్ అయితే ఇంకా డ్యామేజ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ వాటర్ కూడా పడిపోయి బోర్డు పోయింది. ఇది మనకి ఎప్పుడంటే 2018లో 18 or 19లో మనుషులు ఉన్నాం అప్పుడు రెంట్కి. అక్కడ బాల్కనీలో పెట్టేసరికి వర్షం వాటర్ అన్నది పైన పడి అప్పుడు ఈ మదర్ బోర్డ్ అన్నది పోయింది. సో అప్పుడు 3-4 thousand అయితే మనకి అయ్యింది మదర్ బోర్డ్కి. సో ఓన్లీ వాటర్ పడడం వల్ల మాత్రమే ఈ మదర్ బోర్డ్ పోయింది. సో అందుకే అప్పుడు ఇంకా వాళ్ళు ఏమన్నారు, అంతా కూడా ప్లాస్టర్ వేసి మీరు వాటర్ అయితే పడేసుకోవద్దు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వాటర్ పడితే నెక్స్ట్ టైం కూడా ఇది పాడైపోతుంది అనేసి చెప్పేసి అంత చుట్టూ కూడా మనకి ప్లాస్టర్ వేయడం జరిగింది. సో చూడండి, ప్లాస్టర్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. సో ఇంకా నేను ఆ విషయం పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చినాక ఏం చేశానంటే, ఇలా వాటర్ కనెక్షన్ ఇచ్చుకోకుండా డైరెక్ట్ పైనుంచి వాటర్ పట్టడం, ఆన్ చేయడం, అట్లా ఇది కొంచెం మళ్ళీ ఇప్పుడైతే రిపేర్ వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే, మనకి మేజర్ ప్రాబ్లం ఏముంటుందంటే వాషింగ్ మిషన్లో ఎలకలు. సో ఎలకల వల్ల కూడా
అయిపోతుంది. సో మేము అక్కడ ఏం చేసామంటే అక్కడ మంచిర్యాలలో ఉన్నప్పుడు ఎలుక ప్లస్ వాటర్ రెండిటి వల్ల ప్రాబ్లం వచ్చి ఇక్కడ ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా. సో అక్కడ తను ఏం చేశారంటే కింద ఇలాంటి జాల్ ఒకటి పెట్టారు. దీనివల్ల మనకు లోపలికి ఎలుకలు పోయి వైర్లు ఏం కొట్టకుండా ఉంటుంది అనేసి ఇదైతే మొత్తం ఫిట్ చేశారు. ఇక్కడికి వచ్చినాక ఏంటంటే మాకు బయట నుంచి వాటర్ పట్టుకోవాల్సి ఉంటుంది. ట్యాప్ సిస్టమ్ ఉండవు, ట్యాంకులు ఏముండవు. సో మున్సిపాలిటీ వాటర్ వస్తాయి డైలీ. ఇంకా మనం పైపులతోటి పట్టుకోవడం వల్ల ఏమంటారు దీనిపైన పడి ఇదంతా కూడా మొత్తం చీకు పట్టిపోయింది 4 ఇయర్స్లో. సో ఇట్లా దీనికి ఇట్లా కింది నుంచి ఇంత హైట్ వరకు పెట్టారు. సో అలా మనకి ఎలుకలు పోకుండానైతే ఈ 4 ఇయర్స్ కాపాడింది. సో ఇప్పుడైతే ఇంకా ఇక్కడ నుంచి వాటర్ కాడుతున్నాయి. సో అది ఇంకా వాటర్ ఎక్కువ పడి డ్యామ్ ఈ పైనుంచి వాటర్ పట్టడం వల్ల ఇటు సైడ్లకు వాటర్ పోయి లోపల డ్రమ్ ఏమైనా డ్యామేజ్ అయిందేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆన్ అవుతుంది, వాటర్ తీసుకుంటుంది, బట్ తిరగడం లేదు. బట్టలు అయితే తిరగడం లేదు, ఓన్లీ వాటర్ తీసుకుంటుంది, ఇంకా డ్రై చేస్తుంది, కాకపోతే డ్రై చేస్తుంది, బట్ మనకు తిరగడం లేదు. సో అందుకనేసి మేము ఇంకా దీన్ని రిపేర్ చేస్తే మళ్ళీ 4-5,000 అవుతాయి. అలాగే కింద డ్రమ్ కూడా హోల్స్ పడింది కదా అనే ఉద్దేశంతో కొత్త వాషింగ్ మిషన్ అయితే ఆర్డర్ చేసుకున్నాము, అంటే తీసేసుకున్నాము. సో ఫ్రెండ్స్, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పేది ఏంటంటే వాషింగ్ మిషన్స్ టాప్ లోడ్ బాగుంటాయి, కాకపోతే ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే మనకైతే చాలా ఇయర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మరి ఎక్కువ ఇయర్స్ కూడా ఈ వాషింగ్ మిషన్లు యూజ్ చేయలేము. 10 ఇయర్స్ దాటిపోయినాయి అంటే సో చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆటోమేటిక్గానే కొంచెం క్లాత్ అయితే స్మెల్ టైప్ వస్తాయి. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే టబ్ క్లీన్ అన్నది ఎప్పటికప్పుడు 1 మంత్కు 2 మంత్స్కు అట్లా చేసుకుంటే, టబ్ క్లీన్ చేసుకుంటేనైతే మనకి ఎలాంటి ఇష్యూ ఉండదు. బట్ మనం అలా చేయకుండా వదిలేసి ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకుంటే మాత్రం కొంచెం క్లాత్స్ కూడా స్మెల్ అనేది వస్తుంది, కొంచెం మురికి కూడా సరిగా పోవు. సో ఇప్పుడైతే ఇంకా ఫ్రంట్ లోడే తీసుకున్నాము. సో ఇది నా వాషింగ్ మెషిన్ గురించి ఎక్స్పీరియన్స్. సో ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్ళు మాత్రం టాప్ది తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. కాబట్టి మనకి ఇదైతే ఏంటంటే బకెట్లో వేసి పిండుకునే విధంగా ఉంటుంది. ఫ్రంట్ లోడ్ అయితే కొంచెం వాటర్ తక్కువ తీసుకుంటుంది, కొంచెం అది వేరే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను తర్వాత యూజ్ చేసిన తర్వాత చెప్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇదైతే ఓకే, ఎందుకంటే మనకి ఫుల్గా వాటర్ వస్తాయి, ఇదంతా కూడా వాటర్ తీసుకుంటుంది. ఎన్ని లెవెల్స్ పెడితే అన్ని లెవెల్లో చుట్టూ తిరుగుతుంది. సో వాటర్ మనం బకెట్లో వేసిన విధంగా అయితే ఉంటున్నాయి బట్టలు. సో ఇప్పుడు వచ్చేటి అయితే మనకు అన్నీ కూడా ఇట్లా డోర్ వేసి డైరెక్ట్ పడిపోకుండా వస్తుంది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. సో ఎవరైనా వాటర్ ట్యాంక్ లేదు, మిషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.